కాపులకు బీసీ హోదాపై మండలిలో ప్రశ్నలు లేవనెత్తిన నాగబాబు అంతలోనే ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? కాసేపటికే ప్రశ్నను ఉపసంహరించుకోవడం వెనుక ఏదైనా మతలబుందా? కూటమి సర్కార్ నిరుకున పెట్టాయా? కాపు సామాజిక వర్గంలోనూ కాకరేపాయా? ఏపీ శాసన మండలిలో జరిగిన ఓ కీలక పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు శాసన మండలిలో కాపులకు బీసీ హోదా కల్పించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. కానీ చివరి నిమిషంలో అదే ప్రశ్నను ఉపసంహరించుకున్నట్లు చెప్పడం మరింత వివాదానికి దారితీసింది. ఈ పరిణామం కూటమి ప్రభుత్వాన్ని కాపు సామాజిక వర్గంలో ఇబ్బందికర స్థితిలోకి నెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాపు సామాజిక వర్గం దశాబ్దాలుగా బీసీ జాబితాలో చేర్చాలని ఉద్యమిస్తోంది. కాపులకు బీసీ హోదా కల్పించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? ఇప్పుడు నాగబాబు ప్రశ్నించడం ఆ సామాజిక వర్గంలో ఆశలు రేపినట్లయింది. కానీ చర్చకు అవకాశం లేకుండా ప్రశ్నను నాగబాబు వెనక్కి తీసుకోకపోవడంతో జనసేన కూటమి వైఖరిపై కాపు సామాజిక వర్గంలో అనుమానాలు మొదలయ్యాయన్న చర్చ సాగుతోంది. ఈ ప్రశ్నలో జనసేన సభ్యుడు తోట త్రిమూర్తులు కూడా ఇంప్లిడ్ కావాలని భావించినట్టు తెలుస్తోంది. మరోవైపు మండలి చిట్చాట్లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చకు దారితీశాయి. నాగబాబు ప్రశ్న ఉపసంహరణ అంశాన్ని వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. కూటమి ప్రభుత్వం జనసేన నాయకత్వ కాపుల పట్ల నిజమైన చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శలు చేస్తోంది. కాపులను బీసీల్లో చేర్చాలని అంశంపై మండలిలో ఎమ్మెల్సీ నాగబాబు ఎందుకు ప్రశ్న వేశారు? అంతలోని ఆ ప్రశ్నను ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. తమ సభ్యుడు తోట త్రిమూర్తులు కూడా ఈ ప్రశ్నలో ఇంప్లీడ్ అవ్వాలనుకున్నారని చెప్పుకొచ్చారు. కూటమి కీలక నేతలైన చంద్రబాబు, పవన్ 2014-2019 మధ్యకాలంలో కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించలేదన్న విమర్శలు మళ్లీ తెరపైకి వచ్చాయి. మరోవైపు మాజీ సీఎం జగన్ మాత్రం కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదని అప్పట్లోనే స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానిది అత్యంత ప్రభావవంతమైన ఓటు బ్యాంకుగా చెబుతారు. రాష్ట్ర జనాభాలో సుమారు 15% నుంచి 18% వరకు ఈ వర్గం వాటా ఉందని అంచనా. కోస్తాంధ్రలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వీరి సంఖ్య అధికంగా ఉండగా కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలోని దాదాపు 67 నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ వర్గం నుంచి 24 మంది ఎమ్మెల్యేలు ఎన్నికవడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అయినప్పటికీ కింగ్ మేకర్ గా పేరున్న కాపు సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు ఎవరూ ఏపీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేదన్న అసంతృప్తి కొనసాగుతోంది. సరిగా అదే సామాజిక వర్గం గత ఎన్నికల్లో కూటమి పార్టీలకు జైకొట్టింది. తాజాగా జరిగిన పరిణామాలతో ఆ సామాజిక వర్గంలో అసంతృప్తితో రగులుతోంది. నాగబాబు మండలిలో ప్రశ్న వేసి ఉపసంహరించుకోవడంతో కూటమి ప్రభుత్వం కాపు సామాజిక వర్గంలో ఇరుక్కుందన్న భావన బలపడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇటు జనసేన పార్టీలో, అటు కాపు సామాజిక వర్గంలో ఈ అంశంపై విస్తృత చర్చ కొనసాగుతోంది. కాపు రిజర్వేషన్ల అంశంపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత రాజకీయ మంటలు రేపే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ పండిట్లు అభిప్రాయపడుతున్నారు.